జయ గురుదేవ్, జయ జయ భవాని. నేను మీ కందుల సానందం. ఔరంగజేబు తన హయాంలో ఒక శాసనం వేయడం జరిగింది. 1685లో ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఈ శాసనం వేయబడింది. ఈ శాసనంలో ఏముంది అంటే, ఒక వ్యక్తి హిందూ కనుక మతం మారితే ఆ మతం మారిన మగ వ్యక్తికి 4 రూపాయలు, అదే మహిళకైతే 2 రూపాయలు. ఎప్పుడు 1600 టైంలో 1685 టైంలో 4 రూపాయల అమౌంట్ అంటే మామూలు విషయం అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడున్న అమౌంట్ ప్రకారం మనం చూసుకుంటే దగ్గర దగ్గర 40 లక్షల రూపాయలు ఒక్క వ్యక్తి మతం మారితేనే. సో అలాంటి పరిస్థితిలో అక్కడ మన వాళ్ళందరూ కూడా హిందువులు మారడం జరిగింది. అదే విధంగా ఒక మహిళ కనుక మారితే 20 లక్షల రూపాయలు, అంటే 2 రూపాయలు చొప్పున అనుకున్నా కూడా ఇప్పటి అమౌంట్ ప్రకారం 20 లక్షల రూపాయలు ఒక మహిళ. అర్థం చేసుకోండి, అంటే ఏ రకంగా మత మార్పులు జరిగినాయి అనేది దేశంలో మనం ఆలోచించాల్సిన విషయం. సరే, మరి వాడు ఎక్కడన్నా బయట నుంచి అమౌంట్ తీసుకొచ్చి మన వాళ్ళకి ఇచ్చిండా అంటే అది కూడా కాదు. కొల్లగొట్టిందంతా కూడా మన సొమ్మే, మళ్ళీ ఇచ్చింది మన సొమ్మే, మతం మార్చింది మన వాళ్ళనే. ఏ రకమైన దుర్మార్గమైన చర్యలు జరిగినాయి అన్నది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఈ చరిత్ర ఎవడు కూడా మనకు క్లారిటీ ఇవ్వడు. అసలు ఇది జరిగిందా, ఇది ఎట్లుందా, దీని పరిస్థితి ఏంది అని చెప్పేసి ఎవరు కూడా మనకు చెప్పేవాడు ఉండడు. బట్ ఇప్పుడిప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఈ శాసనాలన్నీ ఏవైతే బయటికి వస్తున్నాయో వాటిపై చర్చలు జరుగుతున్నాయి, వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఇలాంటి విషయాలు మనము ఇంకొక 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక 10 మంది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా పెట్టండి. మీరు పెట్టడం ద్వారా ఇంకో 10 మందిని ఆలోచింపజేయగలుగుతాం మనం. ఇంకో 10 మందిని దేశభక్తులు తయారు చేయగలుగుతాం. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం.